అర్థం కావు, మనం చదివినా మనకు అర్థం కావు అవి. కనుక దేవుని జ్ఞానాన్ని దేవునిని అడగాలి. నాయన నాకు జ్ఞానం ఇవ్వమని దేవుణ్ణి అడిగితే ఆయన సమృద్ధిగా ఆయన మనకిస్తాడు. అందుకే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న ఒక రాజు చరిత్రను ఈరోజు మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ యవ్వన కాలం అనేది, ఈ జీవితం అనేది ఎలా ఉంటుంది ఏమండి? ఈరోజు నేటి దినాలలో సమాజంలో ఎలాంటి మనుషులు ఉన్నారండి? అంటే ఎలాంటి ప్రవర్తన కలిగి, సమాజంలో ఎలాంటి మనస్తత్వాలు కలిగి సమాజంలో ఉంటున్నాయో అనే సంగతి మనం ఈ ఛానల్స్ అన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళకు వచ్చిన అభిప్రాయాల్ని వాళ్ళు ప్రజల మీద రుద్దటం అనేది జరుగుతుంది. ఎవరు మాట్లాడినా వీళ్ళు అంటున్నది ఒకటే ఒక మాట, ఎవరు నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఏమండి? అంటే ఒక గర్వంగా మాట్లాడే విధానం అనేది మనకు కనపడుతుంది. వాళ్ళు ఏం చేయగలరు? క్రిస్టియానిటీని ఏమి చేయగలరు? హైందవుల్ని ఏమి చేయగలరు? ఇలాంటి గర్వపు మాటలు సమాజంలో మనకు కనబడుతున్నాయి. అంటే సమాజానికి, ఒక వాతావరణానికి ప్రజలు అలవాటైపోతున్నట్టుగా మనకు కనపడతాయి. ఏమండి, మనం ఈ టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ మనం చూడాలంటే వాళ్ళు కూడా మైండ్ సెట్ మార్చేసుకున్నారు. వాళ్ళు అదిగో పలాంటి దగ్గర విమానం కూలిపోయి 100 మంది చచ్చిపోయారు, ఖచ్చితంగా మనం దాన్ని ఓపెన్ చేస్తాం. అక్కడ భూకంపం వచ్చింది అనగానే మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఇదిగో ఒకటి కొట్టుకు చచ్చిపోతున్నారు అనగానే మనం దాన్ని ఓపెన్ చేస్తాం. అంటే సమాజంలో చెడు కోసం ఎక్కువగా ప్రయత్నాలు చూస్తున్నట్టుగా మనం, మంచిని చూసే విధంగా సమాజం కనపడటం లేదు. మంచి టైటిల్స్ పెట్టి దేవుని కొరకు నువ్వు బ్రతకాలని చెప్పే దేవుని మాటల్ని సమాజం వినే స్థితికి నేడు లేదు. అందుకే సమాజంలో ఉన్న ఈ యవ్వన ప్రాయంలో కానివ్వండి, మనుషుల తత్వము కానివ్వండి, ఎవరికి తగ్గించుకునేంత స్థితి నేటి సమాజంలో ఎవరూ కనపడటం లేదు. మన విషయంకి వచ్చినా ఆలోచిస్తే, నువ్వు దేని విషయంలో నిన్ను చిన్నదానివి అని అన్నారనుకోండి, మనకి ఎక్కడ లేని కోపం మనకు వచ్చేస్తుంది. ఇంతటి జ్ఞానాన్ని చదువుకుంటున్న మనము కూడా, మనము తగ్గింపు జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నామా అని ఆలోచిస్తే తగ్గించుకునే తత్వం అనేది మనలో కూడా కోల్పోతున్నట్టుగా కనపడుతుంది. ఇలాంటి మనస్తత్వం సమాజానికి అలవాటైపోయింది. పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఒక అధికార దాహంతో కనపడుతున్నట్టుగా కనపడుతుంది. వీళ్ళెంత వాళ్ళెంత అనే స్థితికి సమాజం ఎదిగిపోతున్నట్టుగా, ఎవరికి ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా ఈ సమాజం ఎదిగిపోతుంది. ఇలాంటి మనస్తత్వాలు ఉన్నప్పుడు దేవుడు వ్రాయించిన మాటల్ని ఖచ్చితంగా మనకు కనపడుతుంది. రీసెంట్గా నాసా వాళ్ళు అంతరిక్షానికి ఒక ప్రయాణం అనేది కట్టారు. చంద్రమండలం అనేది ఎలా ఉండేదో, దాని వెనక భాగం ఎలా ఉండేదో ప్రపంచానికి చూపించారు. ఎన్నో అనుమానాలు ఆ గ్రహం మీద, చంద్రునిపై ఉన్న ఆ మచ్చలు కానివ్వండి, ఇవి ఎందుకున్నాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్న దానికి క్లియర్గా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే మనిషి గర్వంగా బ్రతుకుతున్నప్పుడు, అహంకారముగా బ్రతుకుతున్నప్పుడు దేవుని ఉద్దేశాలు బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి అనే సంగతి కొంచెం ఆలోచించే స్థితి మనకు రావాలి. ఇదిగో మనం గర్వంగా మాట్లాడుతున్నప్పుడు దేవుని పని దేవుడు చేసుకుంటాడు. ఇదిగో మనం తగ్గించుకోలేనప్పుడు, మనం అహంకారంగా ఉంటున్నప్పుడు, మన జీవితాలు ఎక్కడో ఏదో ఉన్నతంగా ఆలోచించుకుంటున్నప్పుడు దేవుని అభిప్రాయం అనేది దేవునికి ఉంటుంది. నీ అభిప్రాయం నీకున్నప్పుడు దేవుని అభిప్రాయం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకుంటే మనం ఎలా బ్రతకాలో అనే సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు మానవాళిని ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో ప్రసంగి గ్రంథంలో 16వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయము
18వ వచనంలో ఒక మాటను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇది మనందరికీ అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి. అంటే మనుషుల నైజం ఎలాగైపోయింది అంటే, అహంకారమైన దృష్టితో గర్వంగా మాట్లాడే ఈ విధానము, ఈ పద్ధతి మనం ఒకవేళ అలవర్చుకుంటే, ఇది ఎందుకు ఇలా గర్వంగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఎవరిని లెక్క చెయ్యను అనే తత్వాన్ని నీకు ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది నీకు? ఇది దేవుడు నీకు ఏం దగ్గర పడింది అంటున్నాడు. నీకు గర్వం అనేది ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో నీ ముగింపు కూడా జరగబోతుంది. నువ్వు నాశనం అయిపోవడానికి ప్రారంభం నీ గర్వం. మనం ఎవరిని ఎక్కడ చూసినా, యవనస్తులలో చూసినా, ఏ స్టేజ్లో ఉన్న మనుషులను చూసినా మనకి ఏ విధానం కనపడుతుంది అంటే, గర్వంగా ఎవరు మాట్లాడినా, పొగరబట్టినట్టు మనం అహంకారంగా ఎవరు మాట్లాడినా దేవుడు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇది నువ్వు నాశనం అయిపోవటానికి నాయనా అని దేవుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. అందుకే లేవికాండంలో ఒక మాటను గూర్చి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 26వ అధ్యాయము, లేవికాండము 26వ అధ్యాయము 14-15 వచనాలలో ఒక సంగతిని గూర్చి మాట్లాడుతున్నాడు చూడండి. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడాలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనలను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడల, టోటల్గా ఒక అభిప్రాయానికి వచ్చేసాడు దేవుడు. ఏం చేస్తున్నాడంట? మీరు దేవుని వాక్యానికి దూరంగా ఉండటం కానీ, దేవుని మాటలకి మీరు దూరంగా వెళ్ళిపోవటం కానీ, దేవుని మాటల పట్ల మీకు ఆసక్తి కలగకపోతే, అవండి చాలామందికి వాక్యం పట్ల ఆసక్తి ఉంటుందా? ఇక్కడ వాక్యం అంటే ఆసక్తి లేని వారికి దేవుడు రాబోయే తరంలో విధించబోయే శిక్షలు ఇవి. ఇశ్రాయేలీలైన మీరు ధర్మశాస్త్రాన్ని గనక, దేవునిని గనక మీరు మీరినట్లయితే ఏం జరుగుతుందట? నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టును. అంటే ఈ మాటలన్నిటినీ చదువుకుంటే 19వ వచనం వరకు చదువుకుంటే భయంకరమైన శిక్షలు ఎక్కడ కనపడతాయి. అదిగో దేవుని సన్నిధికి మనం రాలేకపోతున్నాం, యవనస్తుల్లో మనం కూడుకోలేకపోతున్నాం, వాక్యాన్ని మనం చదవలేకపోతున్నాం. ఈ విధానం అంతా దేని కొరకు వెళ్తుంది చివరికి? ఇది కనుక వాక్యం అంటే మనకు ఆసక్తి లేకపోయినా, దేవుని మాటలంటే మనకు ప్రేమ లేకపోతే జరిగేది ఏంటంటే, ఇదిగో తాపకరమైన జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ ఉద్యోగంలో నీకు అభివృద్ధి అనేది నీకు కనబడదు. చూసారా? అంటే దేవుని మాటలకి మనం ఎంత అటాచ్మెంట్ అయి ఉండాలి. మనం గర్వంగా మాట్లాడినా ఆయన ఒప్పుకోడు, అహంకారంగా మాట్లాడినా ఒప్పుకోడు. కనుక దేవుని మాటలకి కనెక్ట్ అయ్యి దేవునికి దగ్గరగా ఈ యవ్వన కాలంలో మనం నిలబడితే, కీర్తనల గ్రంథంలో 17వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను మనం ఇక్కడ చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటే, వారు తమ హృదయములను కఠినపరుచుకొనుచున్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును, వారి అడుగుజాడలను మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు ఏమంటే ఇంతకీ ఏం జరుగుతుంది అంటే మనుషులలో గర్వము కానీ అహంకారము కానీ పెరిగిపోతే దేవుడు విధించే శిక్షకు మనము ఖచ్చితంగా ఎదురు చూడవలసిన
పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి నేడున్న సమాజంలో ఈ ఆహార వ్యవస్థ చూడండి ఎలా ఉందో. ప్రతి మనిషి మందులు లేనిదే ఈ జీవితం నడవనట్టుగా మన జీవితాలు కనపడుతున్నాయి. అందుకే ప్రొఫెసర్సు, స్కాలర్సు ఏం చేస్తున్నారు? రైస్ తినొద్దండి, అలాగే ఒకవేళ ఫ్రూట్స్ తినండి అని కొంతమంది అంటారు. ఫ్రూట్స్లో ఈ కెమికల్స్ కలుగుతున్నాండి, అవి కూడా మీరు తినొద్దని చెప్తున్నారు. అన్నం తినొద్దు అంటున్నారు, ఏమంటే పళ్ళ రసాలు తినొద్దు అంటున్నారు. మరి ఏం తినమని సమాజాన్ని? నీ జీవితం 100 ఏళ్ళు బ్రతకాలి అంటే నువ్వేం తిని బ్రతకాలి? ఒక సలహా చేశారు వాళ్ళందరూ కలిపి. ఏం చేశారు? గడ్డి తినాలి. ఏమండి, అందుకే ఒక సామెత ఉంది కదండి, ఒక సామెత ఉంది. ఏంటది? ఆకులు తిన్నా మేక కొండలెక్కింది, మేకలు తిన్నా మనిషి రోగాల పాలైపోయాడన్న సామెత కూడా ఒకటి ఉంది. అంటే నేడున్న సమాజానికి మనుషులకు సజెస్ట్ చేస్తున్నది, సలహా ఇస్తున్నది ఏంటంటే, మనుషులు ఆహారపు అలవాట్లు ఎలాగుండాలి అంటే, మీరు ఆరోగ్యంగా మీరు బ్రతకాలి అంటే ఖచ్చితంగా గడ్డి తినాలి, గడ్డి వైపు మీ జీవితాలు వెళ్ళాలి అని నేడు సమాజానికి సలహాలు ఇస్తున్నారు. కానీ ఏదేమైనా వాక్యాన్ని నేర్చుకుంటున్న వారుగా ఖచ్చితంగా మనం దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలము బ్రతుకుతాము, అంతటి తర్వాత ఒక నిమిషం అనేది బ్రతకటం అనేది అసాధ్యము. అంటే దేవుడు నియమించిన కాలాలు ఉన్నాయి. ఈ కాలం అయ్యేంత వరకే మనిషి జీవితం ఉంటుంది. ఈ కాలం అయిపోయిన వెంటనే మనిషి జీవితం అనేది ఆగిపోతుంది. అందుకే చరిత్రలో ఎంతోమంది రాజులు ఉన్నారు. మనకు తెలిసిన రాజులు ఇశ్రాయేలీల రాజులు ఉన్నారు, యూదుల రాజులు ఉన్నారు, అన్యులను పాలించే రాజులు ఉన్నారు. ఈ రాజులందరూ ఇశ్రాయేలీలను పరిపాలించిన ఈ రాజుల జీవితాలను ఒక క్షణం మనం ఆలోచిస్తే ఒక్కరు కూడా దేవునికి విధేయులుగా బ్రతికినట్టు ఇశ్రాయేలీల సమాజంలో మనకెవ్వరూ కనపడరు. కానీ యూదులలో ఇశ్రాయేలీలను దేవుడు 2 భాగాలుగా విడగొట్టాడని మనం చాలాసార్లు విన్నాం. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. ఈ 2 గోత్రాలు యూదులని, వీళ్ళలో కొద్ది గొప్ప మంచివారు ఉన్నారని, ఇశ్రాయేలీల గోత్రాల్లో ఒక్కరు కూడా మంచివారు లేరు అనే సంగతి మనందరకు తెలిసిన సంగతే. అందుకే దేవుడు వాళ్ళ రాజుల జీవిత చరిత్రను ఈరోజు మన కళ్ళ ముందు పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. ఎందుకని? మీరు రాజులైన యాజక సమూహము. మీరు అంటే బ్రతికితే మనం ఎలా బ్రతకాలి అంటే రాజులా బ్రతకాలి. అందుకే రాజుల జీవిత చరిత్రను ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలీలను ప్రేమించాడు, ఒక ఉన్నతమైన భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. మీరు నా ఎడల గొప్పగా మీరు బ్రతకాలి అని దేవుడు పాలుతేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళందరినీ పంపించి ఒక మోషే ఒకలాంటి మహానీయుడిని లేపి వీళ్ళందరినీ పాలుతేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవునికి ఒక మొర్ర పెట్టుకున్నారు, మాకు రాజు కావాలి. ఎప్పుడైతే సమూయేలుని రాజు కావాలని ఎప్పుడైతే అడిగారో దేవుడు బాధపడి వెళ్ళు, వాళ్ళకి కావలసింది వాళ్ళకి ఇచ్చేయని దేవుడు చెప్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలను 12 మంది గోత్రాలను పరిపాలిస్తున్న రాజు, మొట్టమొదటి రాజు సౌలు తర్వాత వచ్చిన రాజు దావీదు గారు ఒక ప్రణాళికను చేశాడు. నేను ఎలాగైనా గొర్రెలు కాచుకునే నా స్థితి నుంచి దేవుడు అంతఃపురంలో నన్ను పెట్టాడు కనుక నేను దేవునికి మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన కలిగి, ఒకరోజు కట్టాలని ఆలోచన కలిగినప్పుడు, నువ్వు కట్టొద్దు, నీ కొడుకైన సొలొమోను కడతాడు అని చెప్పినప్పుడు సొలొమోను గారు కష్టపడి దేవుని మందిరాన్ని 7.5 సంవత్సరాలు పూర్తి చేసి దేవునికి ఒక ప్రార్థన విన్నపాలు చేస్తున్నాడైనా. 2వ రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదివితే, 1 రాజుల గ్రంథము
9వ అధ్యాయము 3 నుంచి. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచుచున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టు నీవు యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకుని, నేను సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడాలను విధులను అనుసరించిన ఎడల, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. ఇదిగో ఒక ఉన్నతమైన మందిరాన్ని సొలొమోను చేత కట్టించాడు. సొలొమోను చేత బంగారు దేవాలయాన్ని కట్టించాడు. కట్టించిన తర్వాత ఒక విన్నపాన్ని చేసుకుంటున్నాడు, నాయన ఇదిగో బంగారు దేవాలయాన్ని నేను కట్టాను, ఇక్కడ ప్రార్థించిన ప్రతి వారి విధానం ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి అని అడిగినప్పుడు, ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఇశ్రాయేలీలకు ఈ దేవాలయం అనేది చాలా ఇంపార్టెంట్. యెరూషలేము దేవాలయానికి ఖచ్చితంగా అందరూ వెళ్ళి యాత్రలు చేయాలి అక్కడికి. యెరూషలేము దేవాలయం అంటే ఇశ్రాయేలీలకు ఒక గొప్ప ముఖ్యమైన కట్టడం. అది ఎంత ముఖ్యమంటే ఆ ప్రాంతానికి ఖచ్చితంగా వీళ్ళు ఇశ్రాయేలీయులు అనే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అలా ఒక మంచి అభిప్రాయాన్ని ఇశ్రాయేలీయులు దేవుని మందిరం పైన పెట్టుకున్న అతి కొద్ది కాలానికి ఇశ్రాయేలీయులందరూ తమకు నచ్చిన విధానాన్ని నడవడం ప్రారంభించారు. ఇదిగో యవ్వన జీవితం ఉంది కదా, నాకు దేవుడు ఉన్నాడు కదా, పాపము చేసి బలి చేసే విధానం ఉంది కదా అని ఆలోచనలతో ఇశ్రాయేలీయులందరూ అనుకుని వీళ్ళకు నచ్చినట్టుగా బ్రతుకుతుంటే, దేవుడు ఒక రాజును లేపాడు. ఎంతో ప్రాముఖ్యమైన ఈ కట్టడాన్ని నువ్వు వెళ్ళి ఆ కట్టడాన్ని ధ్వంసం చేయాలి. ఎన్నో సంవత్సరాలు 7.5 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఈ బంగారు దేవాలయాన్ని నువ్వు పూర్తిగా ధ్వంసం చేయాలి. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఇక్కడ మనకు కనపడుతుంది. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చెయ్యగా, యెహోవా అతని మీదకిని తన సేవకులైన ప్రవక్తల చేత. ఏమండి, ఇక్కడ మనందరికీ అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది మన చరిత్రది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ కాలం వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలానికి మనకు గతం అవుతుంది. రాబోయే తరాలకి మనం ఏమవుతుంది, వాళ్ళకి చరిత్ర అవుతుంది. చరిత్ర పుటల్లో దేవుడు ఎంతో గొప్ప చరిత్రను దేవుడు మనకు దాచిపెట్టాడు. వాటిని తెలుసుకొని మనం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని దేవుడు ఇవన్నీ వ్రాయించాడు. 7.5 సంవత్సరాలు కట్టిన ఈ బంగారు దేవాలయాన్ని బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరును ఒక రాజుని రేపి ఒక భయంకరమైన విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా కనపడుతుంది. అదే మరలా చదువుదాం 2వ రాజుల గ్రంథము. ఇక్కడ ఎవరెవరు వీళ్ళని పతనం చేయడానికి వస్తారో అది మనకి ఇక్కడ కనపడుతుంది. చదివిన దగ్గర నుంచి కంటిన్యూ. 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా
తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదకిని కల్దీయుల సైన్యములను ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళకి ప్రత్యేకమైన భూభాగాన్ని ఇచ్చాడు, ప్రత్యేకమైన మందిరాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళు దేవునికి దూరం అవుతున్నారో ఈ యెరూషలేము మీదకి ఎంతమంది విరోధులను దేవుడు లేపుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? కల్దీయుల సైన్యమును, సిరియానుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యమును రప్పించెను. ఏమైపోతుంది ఇక్కడికి? ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి, దేవునికి దూరం అవుతున్నారో 4 దిక్కుల నుంచి శత్రువులను యెరూషలేము మీదకి పంపిస్తున్నాడు. ఏమండి, ఈ యెరూషలేము మీదకి పంపిస్తున్నది ఎవరు? ఎవరు పంపిస్తున్నాడు? దేవుడే పంపిస్తున్నాడు వీళ్ళందరి మీదకి. ఇశ్రాయేలీయులు చేస్తున్న ఈ భయంకరమైన వ్యతిరేక చర్యలు, దేవునికి భయపడని స్థితి. ఈ స్థితిలో ఉన్నప్పుడు రాజులు యెరూషలేము మీద పడ్డారు. సొలొమోను కట్టించిన బంగారు దేవాలయంలో ఉన్న బంగారం అంతటిని కరిగించి, ఇదిగో మందసంలో ఉన్న వీటిని ఒక చిన్న చిన్న గిన్నెలు, పరికరాలు, వీటన్నిటిని బంగారంతో చేసిన ప్రతి దానిని బబులోనికి తీసుకెళ్ళిపోతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏమండి, ప్రపంచములో ఎవరు ఏమీ చేయలేని శక్తి ఇశ్రాయేలీయుల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏమీ చెయ్యలేని వీళ్ళ మీదకి దేవుడు బబులోనీయులను పంపిస్తాడు. వీళ్ళను పంపించిన వెంటనే వెళుతూ ఏం చేస్తారు అంటే, వీళ్ళతో పాటు కొంతమంది భక్తులను కూడా తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళిపోతున్న నాయకుడే నెబుకద్నెజరు. బబులోనీయుల చరిత్ర ప్రారంభమవుతుంది. దేవుడు నా ప్రజలందరూ, ఇశ్రాయేలీయులందరకు రక్షణగా ఇదిగో ఈ బంగారు దేవాలయం ఉండాలనుకున్నాడు, పరిశుద్ధంగా వీళ్ళందరూ బ్రతకాలనుకున్నాడు. కానీ వీళ్ళందరి ఆలోచనలు తారుమారైపోయి ఇదిగో బబులోనీయుల చక్రవర్తి, మొట్టమొదటి చక్రవర్తి నెబుకద్నెజరు, మొదటి నెబుకద్నెజరు, ఇతని కుమారుడే రెండవ నెబుకద్నెజరు. ఇతని ఆధీనములో కొంత సైన్యాన్ని ఏం చేస్తారంటే, కొన్ని 50,000 మందిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో యెరూషలేములో ఉన్న వీళ్ళందరినీ, వీళ్ళతో పాటు దానియేలు గారిని కూడా తీసుకెళ్ళిపోయి బబులోని చెరలోకి పెడతారు. అర్థమవుతుందండి? మనం చదువుకుంటున్న ఈ స్టడీస్లో ఒక ప్రశ్న కూడా వస్తుంది మనకి. వేలాడే ఉద్యానవనాన్ని ఎవరు కట్టారు అని అన్న ప్రశ్న వస్తుంది మనకి. హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించింది ఎవరు? నెబుకద్నెజరు. ఏమండి, బంగారు దేవాలయంలో ఉన్న పరికరాలన్నిటినీ అక్కడికి పట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మరొక మాట 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము ఏమేమి తీసుకెళ్ళిపోతున్నారో ఇక్కడ మనకు కనపడుతుంది. 36వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుంటే ఇక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. ఇంతకీ ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయుల రాజుల చరిత్ర ఏమైపోతుంది ఇక్కడ? ఈ యెహోయాకీము అనే ఈ రాజు, యూదుల పక్షాన ఉన్న రాజు, వీళ్ళందరినీ గొలుసులతో బంధించి
బబులోను సామ్రాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నట్టుగా మనకు కనపడుతుంది. వీళ్లతో పాటు ఈ బబులోనుకు వీళ్లతో పాటు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వెళ్ళిపోతారు అక్కడికి. ఎక్కడికి వెళ్తారు? బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత ఈ నెబుకద్నెజరుకి ఒక కల వస్తుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక కళ ఇతనికి రావటం అనేది జరుగుతుంది. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఎప్పుడైతే బబులోను సామ్రాజ్యములోనికి ఈ భక్తులంతా వెళ్ళిపోయారు, అలా వెళ్ళిన తర్వాత ఈ నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక భయంకరమైన ఒక పెద్ద ప్రతిమ ఒకటి కనపడింది. ఏమండి, ఎప్పుడైతే ఆ ప్రతిమ కనబడిందో ఆ ప్రతిమ యొక్క రూపాన్ని ఇతను మర్చిపోవటం అనేది జరిగింది. ఇది మనందరికీ తెలిసిన చరిత్రే. ఈ ఈ కలవరపడిపోతున్నాడు, మదన పడిపోతున్నాడు. ఆ ప్రతిమ అన్ని అడుగులు 60 అడుగుల ఎత్తున్న ఒక ప్రతిమ వచ్చింది, ఒక బంగారు ప్రతిమ వచ్చింది. ఆ ప్రతిమను చూడగానే ఇతను ఆశ్చర్యపోతూ కలత చెందుతున్నప్పుడు అక్కడున్న సంస్థానాధిపతులలో శకునగాండ్రు, మాంత్రికులు వీళ్ళందరికీ చెప్పిన కలభావాన్ని ఒక్కరు కూడా చెప్పలేకపోతారు. కలభావాన్ని చెప్పడానికి దానియేలు గారి చేత పంపించటం అనేది జరుగుతుంది. 2వ అధ్యాయము 28వ వచనంలో ఈ కళకు తగ్గ భావాన్ని దానియేలు గారు చెప్తారు ఇక్కడ. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలగబోవు దానిని రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. ఇక్కడ మనందరము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఒకటి ఉంది. ఇది మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అడుగుతాను. నెబుకద్నెజరుకి కలలో ఒక ప్రతిమ కనపడింది. రాజా, నీకు కలలో వచ్చిన ఈ ప్రతిమ శిరస్సు బంగారముగా ఉంది, భుజాలు వెండిగా ఉంది, భుజాల క్రింద భుజభాగము ఇత్తడితో చేయబడింది, పాదాలు ఇనుముతో చేయబడింది, చేతి సహాయము లేకుండా ఎక్కడి నుంచో వచ్చిన ఒక రాయి ఈ ప్రతిమను కొట్టింది అని ఒక కలభావాన్ని ఎప్పుడైతే చెప్పాడో ఇతని ఆనందానికి అవధులు లేకుండా, ఇదిగో దానియేలు గౌరవించే, ప్రేమించే, పూజించే రాజునే మీరందరూ పూజించాలని ఒక చాటింపును వేయటం అనేది జరిగింది. ఇంతకీ దానియేలు గారికి వచ్చిన ఆ కలభావం ఏంటది? ఇదిగో బంగారము కనపడుతుంది కదా రాజా, ఈ బంగారము ఇది నీదే, బబులోను సామ్రాజ్యం. దాని బంగారము తర్వాత వెండి వస్తుంది కదా, ఈ వెండి మాదీయ పారసిక సామ్రాజ్యము. ఏ రాజ్యము తర్వాత ఏమొస్తుందో మీరు చెప్పాలి ఇప్పుడు. ఏమండి, బంగారము బబులోని సామ్రాజ్యము, వెండి మాదీయ పారసిక సామ్రాజ్యము, ఇత్తడి గ్రీకు సామ్రాజ్యము, ఇనుము రోమా సామ్రాజ్యము. బంగారం ఏంటి? బంగారము బబులోను సామ్రాజ్యము. వెండేంటి? మాదీయ పారసిక సామ్రాజ్యము. ఇత్తడేంటి? గ్రీకుల సామ్రాజ్యము. ఇనుమేంటి? రోమా సామ్రాజ్యము. ఏమండి, ఇంకా ఈ నెబుకద్నెజరుకి ఆ కలభావం ఎప్పుడైతే అర్థమైపోయిందో, నీ రాజ్యము, ఈ బబులోను, ఈ సామ్రాజ్యము బంగారముతో ఉంటుంది అని ఎప్పుడైతే చెప్పాడో, ఒక పెద్ద 60 అడుగుల బంగారు విగ్రహాన్ని చేసేసుకుని ఆ ప్రతిమను వాళ్ళ ప్రాంతంలో నిలబెట్టడం అనేది జరిగింది.
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పూజించేలాగా ఏర్పాట్లు చేశాడు. అక్కడ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బంగారు ప్రతిమను ఖచ్చితంగా మోకరిల్లాలి అనే అభిప్రాయాన్ని చెప్పాడు. ఎవరైతే మోకరిల్లరో, షడ్రకు మేషకు అబేద్నెగోలు, వీళ్ళు మోకరించమని దేవుణ్ణి అన్నారు. వీళ్ళని ఏం చేశాడు అంటే అగ్నికుండంలో వేసినట్టుగా మనం చదువుకున్నాం. మనం అగ్నికుండంలోంచి సజీవంగా వచ్చిన వారితో ఈ నెబుకద్నెజరు అంటున్నాడు, ఏమంటున్నాడు? సర్వోన్నతుడనే దేవుడు మిమ్మల్ని కాపాడాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు, మీరు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు. ఏమండి, ఇక్కడ నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంతోమంది మనకి ఇశ్రాయేలీల రాజుల చరిత్ర మనకు తెలుసు, కానీ దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన రాజు, అన్యరాజు ఈ నెబుకద్నెజరు. మనిషి గర్వంగా బ్రతికితే మనిషి జీవితం ఏమైపోతుంది? ఇదిగో తనను తాను హెచ్చించుకుంటే జీవితం ఏమైపోతుంది? అహంకారం అనేది మనిషిలో ప్రారంభమైతే పతనమైపోతుందని ఒక సింబాలిక్గా చెప్పబడిన రాజే ఈ నెబుకద్నెజరు జీవిత చరిత్ర. అందుకే అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత మరలా చాటింపు వేశాడు. ఇదిగో దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. ఏమండి, దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడే తప్ప, ఇదిగో ఈ రాజ్యంలో బబులోను సామ్రాజ్యాది నేతగా నన్ను నిలబెట్టాడు కదా అన్న ఆలోచనలు అయితే ఖచ్చితంగా తనకి రావటం లేదు. అందుకే దేవుడు ఒకరోజు జరిగిన సన్నివేశాన్ని ఆలోచిస్తే ఇతని ఆలోచనలో మార్పు వచ్చింది. తన రాజ్యాన్ని చూసుకున్నాడు, తన సైన్యాన్ని చూసుకున్నాడు. ప్రపంచంలో నన్ను మించిన సామ్రాజ్యము ఈ లోకంలో ఎక్కడా లేదనుకున్నాడు. గర్వము పైకెక్కింది. నాకు బలం ఉంది కదా, అధికారం ఉంది కదా అన్న ఆలోచనలు కలిగి ఒకరోజు మనసులో ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. ఏం ఆలోచిస్తున్నాడు? 4వ అధ్యాయము 28వ వచనంలో ఈ రాజు ఏమని ఆలోచిస్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే, 4వ అధ్యాయము 28వ వచనంలో ఒక అద్భుతమైన మాట, ఒక అభిప్రాయానికి ఇతను వస్తున్నాడు. చూడండి, 28వ వచనం. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజనగరు యందు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, అధికారం వచ్చేసింది. ఏమండి, ఇశ్రాయేలీలందరినీ బానిసలుగా తీసుకెళ్ళాడు. బానిసలుగా తీసుకెళ్ళిన వీళ్ళతో నగరాలు కట్టిస్తున్నాడు, పట్టణాలు కట్టిస్తున్నాడు. భార్య కొరకు హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు, వేలాడే ఉద్యానవనాన్ని కట్టాడు. అంటే ఉయ్యలతో ఊగేటట్టుగా ఉంటుంది ఆ దేశం అంతా. ఇశ్రాయేలీలైన దేవుని ప్రజలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. అలా వెట్టి చాకిరీ చేసిన తర్వాత రాజనగరంలోనికి పైకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, సంచారం చేస్తున్నాడు. ఎక్కడ? మేడగది మీద. మేడగది మీద సంచారము చేస్తున్న దావీదు గారిని ఏం చూశాడు? ఏమండి, వింటున్నారమ్మా? వింటున్నారా? ఈ నెబుకద్నెజరు రాజు మేడపైకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. దావీదు గారు మేడపైకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. బత్షెబ ఒక పాపం చేయటానికి దోహదం అవుతుంది. ఈ నెబుకద్నెజరు రాజు మేడపైకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము
నా బలాధికారమును. ఇంతకీ ఇతను ఆలోచించిన విధానం చూడండి. ఇక్కడ ఇది నెబుకద్నెజరు రాజును గూర్చి మనం నేర్చుకోవటం లేదు. మనల్ని దేవుడు ప్రతి ఒక్కరిని రాజులైన యాజక సమూహము అంటున్నాడు కదా, మనము కూడా రాజులమే. మనకున్న ఈ బలం కానివ్వండి, మనకున్న ఈ అధికారము కానివ్వండి, ఈ బలాన్ని బట్టి మనం దేవుని దగ్గరకు వెళ్ళలేని స్థితి మన జీవితంలో ఉంటుంది. ఇదిగో ఈ నెబుకద్నెజరు ఆలోచించినట్టుగా ఒకవేళ మనం ఏమన్నా ఆలోచిస్తున్నామేమో. అంటే ఎవరు నాకు భయం, ఎవరు లెక్కలేనితనం. దేవుడంటే లెక్కలేనితనం. ఈ రాజ్యం నాకు ఎందుకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? దేవుడు నాకిచ్చిన బలమిది, నా సొంత బలమిది. ఇంకేమంటున్నాడు? నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా. ఇంతకీ ఈ తెలివితేటలు, ఈ గొప్పతనం అంతా నాదే. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను చెరలోకి పంపించింది దేవుడు. వాళ్ళని తెలివిగా బానిసలుగా చేసుకొని కట్టడాలను, మందిరాలను కట్టించుకునే ఈ జ్ఞానము నాది. ఏమండి, తల్లిదండ్రులు మనకు డబ్బులు ఇస్తారు, పెడతారు. ఏమండి, తిన్న తర్వాత ఎవరిని లెక్క చేయలేని స్థితి. మన జీవితం మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే పెళ్ళైన తర్వాత నుంచి ప్రారంభమవుతుంది ఆలోచించటం. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మనం ఏ ఆలోచన మనం చెయ్యం. యవ్వన ప్రాయం వెళ్ళిపోయిన వెంటనే ఆలోచన వస్తుంది. ఒక్క క్షణం ఆగి చూసి ఇది ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచన కలుగుతుంది. ఏమండి, మనకు రీసెంట్గా నా అన్వేషణ అనే ఒక అతను వచ్చాడు. హైందువుల మీద యుద్ధం చేస్తానన్నాడు, ఎవరిని ఊరుకునేది లేదు అన్నాడు. చివరికి ఏమన్నాడో, నాకు పెళ్ళి అవుతుంది, నేను కాముగా ఉన్నాను అంటున్నాడు. ఏమండి, అంటే మన జీవితం ఈ యవ్వన ప్రాయము, ఈ బలము మనుషులలో ఎప్పుడైతే తగ్గిపోతుందో, మనిషిని శాసించేది డబ్బు లేకపోతే ఈ జీవిత విధానము లేదు అనే స్థితికి మనకి ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఏమండి, డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా, ఈ అధికారం అంతా నాదే, నా బుద్ధి జ్ఞానం ద్వారానే నాకు ఇది సామ్రాజ్యం అంతా వచ్చింది అని అనుకుంటున్నాడే కానీ ఏం ఆలోచించటం లేదు. ఎప్పుడైతే మనం ఎలా ఆలోచిస్తామో నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఇప్పుడు ఇతను నాశనం అవ్వటానికి ఆలోచిస్తున్నాడు. ఈ విధానంలో మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఇది నా బలము కదా, నా చదువు కదా, నా ఆస్తి కదా అన్న ఆలోచనలు నాకిష్టమని ఒకవేళ మనం తిరిగితే ఇది మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. దీనిని దేవుడు పరిగణలోనికి తెస్తాడు. ఏం చేశాడు? ఏమంటున్నాడు ఇక్కడ? రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. ఇంతకీ ఏం చేస్తున్నాడో ఆలోచించుకుంటున్నాడు. ఇదిగో ఈ చూస్తున్న మన కంటికి కనిపిస్తున్న ఈ రాజ్యం అంతా నాదే, ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ నాదే, ప్రపంచమంతా గుర్తించింది, గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కించారు. ఇంత గొప్ప కట్టడాన్ని నేను కట్టాను, ఇది నా గొప్పదనం అనుకుంటున్నాడు. ఒక ధనవంతుడు ఏమని ఆలోచిస్తున్నాడు? విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడినది, నా కొరకు సమకూర్చబడింది. ఒక ధనవంతుడు ఏమని ఆలోచిస్తున్నాడు? ఉన్న సంపదన నాకు సరిపోతుంది. గర్వముగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం నువ్వు ఇలా ఆలోచిస్తే లోకములో నాకు ఏది అవసరం లేదు అన్న ఆలోచనలు, దేవుడు లేడు అన్న ఆలోచనలు గనక మనం చేస్తే
దేవుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడో చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. ఇస్రాయేలీలందరినీ చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. బంగారు ఆభరణాలు తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ పతనం చేసేసాడు. వాళ్ళందరి చేత పని చేయించుకున్నాడు. ఈ అధికారము దేవుడు నాకు ఇచ్చింది అని అనటం లేదు. ఇది నా గొప్పతనం అనుకుంటున్నాడు. అలా అనుకున్న మరుక్షణమే ఆలోచన ఎప్పుడైతే ఇతగా రావడం మొదలయ్యిందో, నెబుకద్నెజరు, ఇప్పటి వరకు నువ్వు ఆలోచించినదంతా ఏమవుతుంది అంటే టోటల్గా నీ రాజ్యం అనేది కొలాప్స్ అయిపోతుంది. అందుకే మొదటి కళాభావంలో ఒక ప్రతిమ కనపడింది. రెండవ కళ కూడా నెబుకద్నెజరుకు వచ్చింది. రెండవ కళలో ఒక ఎత్తైన పెద్ద వృక్షము కనపడింది ఇతని కళలో. అమ్మ వింటున్నారా? ఇది చరిత్రది. చరిత్రలో ఒక రాజు ఎలా పతనమైపోయాడో, ఎలాగ మరలా తెలుసుకుని దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో అనే చరిత్రది. ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టు మీద జంతువులు, పక్షులు అన్నీ అక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే అది విస్తారంగా ఫలించడం ప్రారంభించిందో ఒక దేవదూత వచ్చింది. అర్జెంటుగా ఈ చెట్టును నరికేయండి అని చెప్పడం జరిగింది. అది మనం గతంలో చదువుకుంటాం. అది ఏమండి, దీనిని బట్టి మనకు ఆలోచిస్తే ఒక అన్యుడైన రాజు కలలో కనపడి దేవుడు చూపించిన దానిని, ఇదిగో దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడనే ప్రకటన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు నిజమైన దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి అంటే నీ జీవితం పతనమైపోతేనే కానీ దేవుని విలువ నీకు అర్థం కాదు. ఒక రాజు ఎంత గొప్పగా వెలసిల్లాడో, అతని జీవితం ఎంత దీనస్థితికి వెళ్ళిపోతుందో ఈ రాజు జీవితమే మనకు ఆధారము. అదిగో మనసులో గర్వించాడు, ఈ బలమంతా నాదనుకున్నాడు. అనుకున్న వెంటనే దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడు, ఇదిగో నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, ఇప్పటి నుంచే నీ రాజ్యం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఏమవుతుంది? తమ యొద్ద నుండి. ఏమంటే ఆలోచించుకున్న వెంటనే ఏమవుతుంది? రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏమనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తన ఎవనికి దాన్ని అనుగ్రహించునో వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఎలాగో జరిగిను. ఏం శిక్ష విధించాడు చెప్పండి ఇప్పుడు? ఇదిగో రాజ్యము నాది, నీకు ఎవరిని లెక్కలేని స్థానం ఒకవేళ నీలో ఉంటే నీ జీవితం ఎంత దీనస్థితికి వెళ్ళిపోతుందో ఈ నెబుకద్నెజరు జీవిత చరిత్రే మనకు ఆధారము. ఏమంటున్నాడు? నీవు ఏం చేస్తావు? నువ్వు తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ఏం చేస్తారు? ఎవరైతే నీ రాజ్యము విస్తరింపజేశారో వాళ్ళే నిన్ను బయటికి తరిమేస్తారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల గడ్డ మేసేదవు. ఏం తింటావు ఇతనికి? ఇదిగో ఈరోజు మనుషులు మనం ఆరోగ్యకరమైన ఆహారం మన దగ్గర లేదు. ఇప్పుడు మనల్ని ఏం తినమంటున్నారు? గడ్డి తినమంటున్నారు మనల్ని. నీకు రోగాలు రాకుండా మనల్ని గడ్డి తినమంటున్నారు. తప్పు చేసిన నెబుకద్నెజరుకి ఈ రోజు నుంచి ఏం తింటావు? నువ్వు గడ్డి తింటావు. పశువులు ఏదైతే తింటుందో నీకు ఆహారముగా ఏం మారబోతుంది? నీకు ఆహారముగా దేవుడు గడ్డిను తినిపించబోతున్నాడు. ఏమండి, మనసులో ఒక చెడ్డ ఆలోచన, ఒక తలంపు ఇచ్చినందుకే ఇంత భయంకరమైన స్థితికి తీసుకెళ్తున్నాడు. చూడండి ఈ రాజుని. ఏం చేస్తాడట?
ఇతను పశువులతో సమానంగా పెరుగుతాడు. ఎండకు ఎండి, వర్షానికి తడిచి, చలికి వణికి, ఇదిగో పశువు తినే ఆహారాన్ని తిన్న తర్వాత ఏమొస్తుంది నీకు? ఆ పశువులాని జీవితము గడిపితే నీకు ఇప్పటి వరకు నీకు వచ్చిన ఆలోచనలన్నీ పశువుల ఆలోచన నీకు వచ్చింది. పశువులు తినే ఆహారాన్ని కనుక నువ్వు ఒకవేళ తింటే నీకు ఖచ్చితంగా మనుషుల హృదయం వస్తే పోయిన నీ రాజ్యం అంతా మరలా వస్తుంది. ఏమండి, గత చరిత్రలో ఒక రాజు పరిస్థితి ఎలా మారిపోయింది? రాజుగా అంతఃపురంలో ఉన్న ఈ రాజు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పశువుల స్థానంలోకి వెళ్ళిపోయాడు. పశువులాగా గడ్డి మేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఆ ఘడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి అయ్యను. ఆ కాలము గడిపిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి ఇతనికి రావటం అనేది జరిగింది. ఏమండి, యవ్వన కాలంలో ఉన్న నెబుకద్నెజరు ఆలోచించే విధానం, తనను తాను హెచ్చించుకుని ఉన్నదాన్ని గొప్పగా అనుకున్నాడు. అతి కొద్ది కాలంలోనే పశువు స్థానానికి వచ్చేసాడు. గడ్డి మేసే స్థానానికి దిగజారిపోయాడు. దిగజారిన తర్వాత ఆలోచిస్తున్నాడు, నా స్థితి ఎక్కడుండేది? అదిగో దానియేలు ప్రేమించిన దేవుడు, దానియేలు మొక్కిన దేవుడు గొప్పవాడని స్టేట్మెంట్ అని ఇచ్చాను కదా. దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని రాజ్య ప్రకటన చేసిన నెబుకద్నెజరు ఇప్పుడు ఎలా అంటాడో చూడండి. ఇక్కడ భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. 37వ వచనం, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు? దానియేలు దేవుడే గొప్పవాడు అని అంటులేదు. ఇక్కడ దేవుడు నీకు రాజ్యం ఇవ్వాలి అంటే అది దేవుడే ఇవ్వాలి. ఇదిగో రాజుగా నేను అయ్యాను అంటే అది నాకు దేవుడిచ్చిన భిక్షది. ఇదిగో ఇంత చదువుకున్నాను అంటే నేను దేవుడిచ్చిన భిక్షది. ఇంత ఆరోగ్యంగా దేవుడు నేను ఉన్నాను అంటే నీవిచ్చిన భిక్షది. అనగలుగుతున్నావా మనం? ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుడిచ్చిన భిక్షది. ఇప్పుడు అంటున్న మాటలు ఏంటంటే నెబుకద్నెజరు ఏమంటున్నాడు అంటే ఇదిగో రాజ్యాన్ని ఇచ్చింది నీవు. మనుషులకు ఎవరికి ఇవ్వాలని దేవుడు నిశ్చయించునో వాళ్ళకే రాజ్యాన్ని ఇస్తాడే తప్ప ఎవరు అనుకుంటే వచ్చేది కాదు ఇది. అప్పుడు ఏమంటున్నాడు ఇతను? ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. మొదట ఏమని ఒప్పుకోలేదు చెప్పండి? ఏమన్నాడు మొదట? దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటన చేశాడు. ఇప్పుడేమంటున్నాడు? పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచు ఉన్నాను. ఇంతకీ చివరికి అతని స్థానం ఎక్కడికి వెళ్తే వచ్చింది అది ఆ బుద్ధి. పశువుల స్థానంలోకి వెళ్ళాడు, గడ్డిని తిన్నాడు. గడ్డిని తిన్న తర్వాత ఆలోచన విధానం మారిపోయింది. ఇలాంటి దీనస్థితిలోకి నా జీవితం రావడానికి కారణం ఏంటి?
ఆ దేవునిని నేను ఘనపరచలేకపోవటం, స్తుతించలేకపోవటం. దానియేలు ప్రతిదినము స్తుతిస్తున్నాడు 3 దినాలు. కానీ ఇప్పటి నుంచి ఎవరు స్తుతిస్తున్నారు? నెబుకద్నెజరు కూడా స్తుతించటం ప్రారంభించాడు. అందుకే గడ్డి తిన్న తర్వాత నెబుకద్నెజర్కి బుద్ధొచ్చింది. తప్పిపోయిన కుమారునికి పందుల పొట్టు తినడానికి వెళుతున్నప్పుడు బుద్ధొచ్చింది. తప్పు చేసిన యవ్వనస్తులకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? చదువుకుంటున్న మన యవ్వన జీవితంలో మనకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? మనం ఎక్కడైనా తిరగరాని వారితో తిరుగుతున్నప్పుడు, అక్కడ పోలీసులు కనుక పట్టుకుంటే, ఆ పోలీస్ స్టేషన్లో మనల్ని పెడితే, అప్పుడు మనకు జ్ఞానం వస్తే అప్పుడు వస్తుందండి జ్ఞానం. నెబుకద్నెజరుకి గడ్డి తింటే వచ్చింది జ్ఞానం. బుద్ధి లేని కుమారుడి, తప్పిపోయిన కుమారుడికి పందుల దగ్గరికి వెళ్ళాడు, పుట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆలోచించడం మొదలుపెట్టాడు. పతనమైపోయిన తర్వాత, మన జీవితం ముగింపు దశలోకి వచ్చిన తర్వాత మనం మారదాము అని అనుకుంటే, ఆ స్థితిలోనికి మనం మేలుకునే స్థితి మన జీవితాలు ఉండవు. పడిపోయిన తర్వాత మరలా లేచిపోదామన్న అభిప్రాయం మన జీవితంలో ఒకవేళ ఉంటే, అవి మనం ఖచ్చితంగా మన హృదయాలలోంచి తీసేయాలి. కనుక పందుల మంద దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలోచించాడు, తెలివిగా ఆలోచించాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. గడ్డి తిన్న తర్వాత ఆలోచిస్తున్నాడు, అక్కడ ఆలోచిస్తున్నాడు, తెలివిగా ఆలోచించాడు. ఆలోచించి మరలా దేవుని వైపు నిలబడటం అనేది ఈ నెబుకద్నెజరు నుంచి మనం నేర్చుకునే పాఠం ఇది. కనుక దేవుడు ఎంతో ఆధిక్యతను నెబుకద్నెజరు పట్ల చేశాడు. అన్యరాజు అయినా దేవునికి విధేయుడిగా బ్రతికాడు. తప్పు చేసిన తర్వాత నిలబడ్డాడు. అలాగే మనము కూడా మన జీవితాలను కూడా ఒకవేళ ఇప్పటి వరకు అలా వెళ్ళిపోతున్నాయేమో, అలా వెళ్ళకుండా, నాశనానికి వెళ్ళిపోకుండా మన జీవితాలను మనం కట్టుకుని దేవుని కొరకు ఉన్నతంగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన, ఇప్పటి వరకు నాయన ఒక అన్య రాజు అయిన నెబుకద్నెజరును గూర్చి మీరు మాతో మాట్లాడారు నాయన. ఎప్పుడైతే నాది, అహంకారము, గర్వంగా ఆలోచించడం ప్రారంభించాడో, తన పతనం అనేది ప్రారంభమయ్యింది అని మేము నేర్చుకున్నాము నాయన. బుద్ధి వచ్చి మరలా దేవుని కొరకు నిలబడిన రాజుగా కనపడుతున్నాడు. మేము కూడా రాజులైన యాజక సమూహము మమ్మల్ని గురించి మీరు అంటున్నారు నాయన. తప్పుగా ఒకవేళ ప్రవర్తిస్తే తప్పును దిద్దుకొని మరలా మీ కొరకు ఉన్నతంగా నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. వచ్చిన యవ్వన బిడ్డలందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎన్నో అద్భుతమైన మాటలు నీ కుమారుని ద్వారా వింటున్నాము, నేర్చుకుంటున్నాం. మాకు నేర్పిస్తున్న నీ కుమారుడు రవికుమార్ గారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. సంఘాన్ని మూల స్తంభాలుగా యవనస్తులు మాత్రమే నిలబెడతారు నాయన. యవన బిడ్డలను కాపాడండి. మీ కొరకు నమ్మకమైన యథార్థమైన పిల్లలుగా ఈ బిడ్డలందరినీ ఉంచుతారని, మరలా మేము కలుసుకునేంత వరకు మీ ప్రేమ కాపుదల మా అందరి మీద ఉంచుతారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య